రైస్ రెసిపీస్లో రారాజు బిర్యానీ అయితే ఆ బిర్యానీని ఇష్టపడి వండే వాళ్ళు, లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు నిజంగా హ్యాపీ సోల్స్ అంటాను. కాసేపు ఆ దమ్ బిర్యానీ పక్కన పెడితే టైం లేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకోవచ్చు అంటాను. రుచిలో నో రాజీలే. సరే, బిర్యానీ కోసం ముందుగా ఇక్కడ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నది గింజ మీడియం సైజు ఉన్న బాస్మతి రైస్. ఇవి చూడ్డానికి నార్మల్ రైస్లా ఉన్నా ఉడికిన తర్వాత కొంచెం పొడుగు అవుతుంది అంతే, మరీ పెద్దగా లేకుండా. ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ కొలత 300 గ్రామ్స్. ఏ రైస్ తీసుకున్నా ఆ రైస్కి తగ్గట్టు సరిపడా నీళ్లు, ఉప్పు, కారాలు పడితే ఆ బిర్యానీ సరిగ్గా కుదిరినట్టే. తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఎట్లా అంటే మళ్ళీ నీళ్లు పోస్తే నీళ్లు తేట తెల్లగా అవ్వాలి. తర్వాత బియ్యాన్ని ఒక 30 నిమిషాలు బాగా నాననివ్వాలి. ఈ రైస్ బాగా నానిన తర్వాత అడుగు మందంగా ఉన్న ఇలాంటి గిన్నె కానీ, లేదా మీరు బిర్యానీలు చేసే ఏ గిన్నె అయినా ఓకే, అడుగు మందంగా ఉండాలి, కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది. అందులోకి ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత 1.5 ఉల్లిపాయ అంటే 1.5 ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, హై ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ముక్కలు అనేవి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ బిర్యానీ ఇంకా ఈజీగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అది ఎట్లనో వంట చేస్తూ మాట్లాడుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా బాగా ఎర్రగా వేగిపోయి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగి ఒక మంచి స్మెల్ వచ్చిందా, ఇప్పుడు చిన్న గుప్పెడు పుదీనా, చిన్న గుప్పెడు కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా కలుపుతుండగానే వేగిన స్మెల్ అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద టమోటాని, బాగా గుజ్జున్న టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసే టమోటా ఒకవేళ గుజ్జు లేని గట్టి టమోటా వేసినట్టయితే ఆ టమోటాని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. టమోటా ముక్కలు కూడా ఈ విధంగా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్గా ఉన్న చిక్కటి పెరుగు 1 గరిటె దాకా వేసుకోవాలి. వేసిన ఈ పెరుగుని ఆ ఉల్లిపాయ టమోటా మిశ్రమంలో ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించారు అంటే ఆ పెరుగు విరిగి చూడండి ఈ విధంగా నీళ్ళు వదిలి ఒక పుల్లటి స్మెల్ వస్తుంది. పెరుగు వేశాక మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికిస్తే చాలు. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నది 1/2 kg చికెన్. చికెన్ వేశాక కొంచెం రాళ్ళ ఉప్పు వేసి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చికెన్ నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ చికెన్ ఎక్కువసేపు ఉడికించకూడదు, రైస్తో పాటు మళ్ళీ ఉడికించాలి కదా, అక్కడ ముక్కలు మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే చాలు. నేను తీసుకున్న రైస్కి చికెన్కి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఒక ఫుల్ స్పూన్ కారం. ఈ కారం అనేది మీరు తినగలిగే కారాన్ని బట్టి, మీరు వాడే ఆ కారం ఘాటును బట్టి తగినంత వేసుకోవాలి. 1/4 స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/4 స్పూన్ దాకా ధనియాల పొడి వేసిన ఈ మసాలాలు ఆ చికెన్కి పట్టి పచ్చిదనం పోయేదాకా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఎక్కువ ఉడికించకూడదు. ఇక్కడ కూడా అంతే, మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు చాలు. నేను దమ్ చేస్తాను కాబట్టి చికెన్ ఇక్కడ 10-20% మాత్రమే ఉడికించుకున్నాను. ఒకవేళ ఈ బిర్యానీ కుక్కర్లో చేసుకునేలా ఉంటే ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ చికెన్ ఒక 50-60% ఉడికిపోయి ఉండాలి, ఉడికించుకోవాలి. నేనైతే మసాలాలు వేశాక మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. చూడండి, ఈ చికెన్ గ్రేవీలో వాటర్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ వాటర్ని మైనస్ చేసి నీళ్ళు వేసుకోవాలి. కుక్కర్లో చేసే వాళ్ళైనా ఈ విధంగా దమ్ చేసే వాళ్ళైనా సేమ్ కొలత. 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున ఆ గ్రేవీలో వాటర్ మైనస్ చేస్తే 1 గ్లాస్కి 1.25 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను. నాకున్న గ్రేవీలో వాటర్ని మైనస్ చేస్తే. అదే నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవచ్చు. నేను 1.25 గ్లాస్ నీళ్ళు వేసానని మీరు కూడా అన్నే వేయాలని కాదు. మీ చికెన్ గ్రేవీలో వాటర్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు మైనస్ చేసి వేసుకోవాలి. బిర్యానీ రెసిపీస్లో జాగ్రత్తగా వేసుకోవాల్సింది నీళ్ళే. ఈ నీళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉప్పు కారాలు సరిచూసుకోవాలి. ఉప్పు కారాలు సరిచూస్తే మనం వేసే రైస్కి కూడా సరిపడే ఉప్పు ఇక్కడ ఉండాలి. కొంచెం ఉప్పుగా ఉండాలి ఈ నీళ్లు. అంతా ఓకే అనుకున్నాక నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రము పడకుండా వేసుకోవాలి.
తర్వాత ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి ఉంటే మళ్ళీ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి ఉప్పు కారాలు సరి చూసుకోవచ్చు. ఫైనల్గా ఎక్కువ కలిపేస్తే ఆ బియ్యం విరిగిపోతుంది కాబట్టి ఒక్కసారి అట్లా ఇట్లా కలిపేస్తే చాలు. ఫైనల్గా ఒక 2-3 పచ్చిమిర్చి వేశాక మూత పెట్టి పైన చిన్న రోలు కానీ ఏదైనా బరువు ఉన్నది కానీ ఈ విధంగా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు దమ్ చేయకుండా కుక్కర్లో చేసుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి నీళ్ళంతా ఆవిరైపోయి కొంచెం జ్యూసీగా ఈ విధంగా తయారై ఉంటుంది ఈ బిర్యానీ అనేది. ఇప్పుడు దమ్ చేయాలి. ఎక్కువ కలపకుండా కిందున్న రైస్ పైకి, పైనున్న మసాలా ఒకసారి కిందికి అట్లా ఇట్లా కలిపేస్తే చాలు. ఈ విధంగా కలిపితే మసాలా రైస్ ఈవెన్గా కలుస్తాయి. మళ్ళీ లాస్ట్లో కలపాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మూత పెట్టి పెనం మీద ఉంచి దమ్ చేయాలి. పెట్టే ఆ పెనం సమానంగా ఉండాలి. బిర్యానీ పాట్ ఉంచితే కింద గ్యాప్ లేకుండా సమంగా ఉండాలి. ఈ విధంగా మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో సిమ్లో ఒక 15 నిమిషాలు దమ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ కానీ రైస్ కానీ బాగా ఉడికిపోయి ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు కదిపితే ముద్ద అవుతుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.